బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎండల తీవ్రత కారణంగా వివిధ ప్రాంతాల్లో 34 మంది మృతి చెందారు. వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా తెలిపింది. వడగాళ్లు వీస్తాయని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక్క రోజులోనే 34 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి వైద్యులు ఎటువంటి సూచనలు అందిస్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీజ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతూ ఉన్నాయి. దాదాపు 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది నమోదవుతూ ఉంది. దీంతో వివిధ ప్రాంతాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు అనేక రకాల సమస్యల బారిన పడుతూ ఉన్నారు. మనకు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ఎండల తీవ్రత కారణంగా 34 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వీళ్ళంతా వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. నేడు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, వడగాలులు వీస్తాయని తెలియజేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తూ ఉన్నారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి డిహైడ్రేటెడ్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటు తగిన వాటర్ తీసుకోవాలి. అత్యవసరం అయినప్పుడు మాత్రమే బయటికి రావాలి తప్ప అనవసరంగా బయటకు వచ్చి వడదెబ్బకు ఉరికావద్దు అంటూ ఒకవైపున వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అలాగే వైద్యులు సైతం పలు సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే గత కొద్ది రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి అనేక రకాలుగా కొంత సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనంతటి కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ తెలియజేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల పైనే హీట్ వేవ్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భద్రాచలం, హన్మకొండ, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో 44 డిగ్రీలకు వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఇంక్రీజ్ అయి ఉంటాయి. అలాగే రామగుండం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో, మెదక్ జిల్లాల్లో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 46.4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనేవి దాటేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రజలు తమ వర్క్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి అంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. బయటకు వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన విధంగా జాగ్రత్త చర్యలు తీసుకునే బయటకు రావాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్ళు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ వడదెబ్బ కారణంగా 34 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడంతో కొంత ఈ ఎండల తీవ్రత అనేది భయాందోళనకరంగా మారింది. మరీ ముఖ్యంగా ఇటు 12 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి ఇబ్బందికరంగా మారుతున్నాయి. దగ్గర కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలను కూడా దాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం కూడా పలు సూచనలు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలియజేసిన నేపథ్యంలోనే కొంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.